మీ మిత్రులు ఇంకా ఏం మాట్లాడుతూ ఉన్నారు? సో ఏపీ ఎలక్షన్స్ చూస్తూ ఉన్నట్టున్నారు మీరు కూడా. ఎలాంటి మీ అబ్జర్వేషన్స్ ఏంటి, అక్కడ ఏం జరగబోతోంది, మీ అంచనాలు ఏంటి? ఉన్న సమాచారం వరకు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్న సమాచారం మాత్రం ఉంది. రెండవసారి ఆయన గెలుస్తున్నారు. కేసీఆర్ గారేమో మొన్న ఎన్నికలకు ముందు ఏమంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి. దేనికి అంటే మీ ఇద్దరు ఎజెండా ఒకటే కదా. మీ ఇద్దరు ఎజెండా ఏంటి? స్వార్థపు రాజకీయాలు, విద్వేషాలు రెచ్చగొట్టడమే మీ ఎజెండా. స్వార్థపు రాజకీయాలనే పరమావధిగా భావించి పనిచేసినటువంటి వ్యక్తులు. ఎక్కడా కూడా రాష్ట్ర హితం గురించి, ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలన్న ఆలోచన మీ ఇద్దరికి లేదు కదండి. అందుకనే మీ ఇద్దరు కూడా మంచి టీం వర్క్ చేస్తా ఉన్నారు. మంచి టీం వర్క్ చేస్తూ ఒకరినొకరు చక్కగా ఆలింగనం చేసుకుంటూ, ఇప్పుడు కలిసి మంచి చేస్తే ఎవరు తప్పు పట్టరండి. కలిసి తప్పు చేసి, కలిసి నష్టం చేసే పనులు, కలిసి విద్వేషాలు రెచ్చగొట్టడం అది తప్పు. పొరుగు రాష్ట్రంతో కలిసి పనిచేద్దని ఎవరు చెప్పరు, కానీ అది మంచి కోసం జరగాలి. కానీ మీరు మీ స్వార్థపు రాజకీయాల కోసం అటువంటి పనులు చేస్తూ ఒకరినొకరు కీర్తించుకుంటూ, ఒకరు గెలవాలని ఇంకొకళ్ళు ముందుగానే జోస్యం చెప్పుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. అందుకనే ఇవన్నీ ఇవాళ మీ ముందు ఉంచడం జరిగింది.